శుభం వ్యాత్ శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశిలో మనకు ఎటువంటి గ్రహం లేనప్పటికీ కూడా పంచమ స్థానంలో శనీశ్వరుడు, షష్ఠ స్థానంలో కుజుడు, రాహు 2 పాపగ్రహాలు ఉన్నాయి. దాంతోపాటు బుధుడు ఉన్నాడు. సప్తములో రవి ఉచ్చస్థితిలో కనబడుతున్నాడు. అష్టంలో బృహస్పతి యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈ బృహస్పతి అష్టంలోకి ఇప్పుడే ఎంటర్ అయ్యాడు. వెళ్తూనే కొంచెం ఆరోగ్య విషయంలో కరెక్షన్ చేయడం ప్రయత్నం చేస్తాడు. ఆర్థిక వ్యవహారంకి వచ్చినప్పుడు మనకు సంపూర్ణంగా ఈ 15 రోజుల్లో న్యూట్రల్గా ఉంటుంది. పెద్ద చెప్పుకోదగ్గ మార్పు ఏం కనిపించదు. ఎస్టాబ్లిష్ అవ్వడానికి టైం పడుతుంది. అలాగే వ్యాపారంలో కూడా పెద్ద చెప్పుకోదగ్గ మార్పులు ఏం కనిపించవు. కిందటి వారం ఎలా ఉంది, ఈ వారం కూడా అలాగే ఉంటుంది. పెద్ద డెవలప్మెంట్స్ అయితే కనిపించవు. ఇప్పుడే బృహస్పతి యొక్క అనుకూలం తగ్గింది కాబట్టి కొంచెం చెప్పబడినట్టుగా ఉంటుంది వ్యాపారం కూడాను. సో దాన్ని మనం కరెక్షన్ చేసుకుంటూ పోవాలి మనది. అలాగే శుభవార్తలు వింటారు, మీ వరకు వస్తుంది. డెఫినెట్గా వివాహ వ్యవస్థకు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే శుభకార్యం కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్ అవుతారు. కొత్త వాహనము, కొత్త ఇల్లు కొనడానికి చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. ఎటువంటి ఇబ్బంది లేదు. దానికి కూడాను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా ఉంటాయి. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు ఐరన్ కోరు, స్క్రాప్ బిజినెస్ మీద, ఆటోమొబైల్స్, క్రూడ్ ఆయిల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళండి, సక్సెస్ అవుతుంది. అలాగే మనం తీసుకునేటప్పుడు ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉంచండి. పెద్ద గ్రో అంటూ ఉండదు. హీరోయిన్లకి చిన్న అవకాశాలు వస్తాయి, సద్వినియోగపరచుకోండి. చిన్నది కదా అని వదిలేయకండి. ఆ చిన్నదాని నుండి పెద్దదానికి వెళ్ళే అవకాశం వస్తుంది. సో ఈ అవకాశం వదులుకోకండి. ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. అలాగే ఇక్కడ 6వ స్థానంలో ఉన్న కుజుడు తీసుకున్న, 7వ స్థానంలో తీసుకుంటే మనకి రవి చూసుకున్న, ఈ ఇద్దరు అగ్నితత్వం గలవారు 6 ఏళ్ళలో ఉండి కొంచెం మనోవేదన తీసుకురావడం ప్రయత్నం చేస్తారు. కాబట్టి దాన్ని అధిగమించడానికి గురుడు అష్టంలో కూడా ఉండి కొలెస్ట్రాల్, థైరాయిడ్ కూడా తెస్తాడు. కాబట్టి దాన్ని కూడా అధిగమించడానికి మంత్రమే శరణ్యం అనుకుంటాం. కాబట్టి ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. సంకట విమోచన చేయడానికి ఉపయోగపడతాడు. అలాగే స్వామివారికి ఆకు పూజను కానీ లేకపోతే వడవాళ్ళ పూజను చేయడం కానీ చేసుకుంటూ వెళ్తూ గోవు కూడా సేవ చేసుకుంటూ వెళ్ళండి. 15 రోజులు కనీసం 2 సార్లు గో సేవ కూడా చేయండి. కొంత సంకట విమోచన జరిగి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.